శ్రీకర్‌కి, శ్రియకి, అక్షయ్, అవని వాళ్ళందరూ అయితే పెళ్లి అయితే రెడీ చేస్తూ ఉంటారు. అక్కడికి ఆగండి అని శ్రీకర్ వాళ్ళ నాన్న అయితే వస్తూ ఉంటాడు. అలా వాళ్ళ నాన్న వచ్చేసరికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అక్షయ్ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు. నాన్నకి ఎలా తెలిసింది ఈ విషయం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కమల్ నాన్న అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు అని అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఇక అయినా మీరు నాకు తెలియకుండా ఈ పెళ్లి ఎలా చేయాలనుకుంటున్నారు అని అయితే చాలా కోపంగా అక్కడికి వస్తూ ఉంటాడు. నాన్న శ్రీకర్‌కి, శ్రియకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అనేసరికి ఒకసారిగా వాళ్ళ నాన్న కోపంతో రగిలిపోయి అక్షయ్ చెంప అయితే పగలగొడుతూ ఉంటాడు. అలా చెంప పగలగొట్టగానే అయినా నాకు వీళ్ళకి పెళ్లి ఎలా చేయాలనుకుంటున్నారు, వీళ్ళకి పెళ్లి జరగడానికే వీల్లేదు, నా నిర్ణయం కాదని నా మాట దాటి ఎవరైనా ఈ వీళ్ళకి పెళ్లి చేశారో వాళ్ళు నా దృష్టిలో చనిపోయిన వాళ్ళతో సమానం అనేది అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే ఒకసారిగా శ్రీకర్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్నైతే ఇక్కడి నుంచి మీరు నాకు లెక్కలో ఉండరు అనేది అంటూ ఉంటాడు అక్షయ్ వాళ్ళతో. ఆ మాటలని అవని అలా పల్లవి అయితే చూస్తూ ఉంటుంది. నేను అనుకున్నది సాధించాను అనేది అనుకుంటూ ఉంటుంది. అవని షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ మామయ్య ఆడిన మాటలకి. శ్రీకర్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. కమల్ వీళ్ళందరూ అయితే అలా ఉంటారు. ఇక అక్కడికి మీడియా వస్తుంది. ఇక ఆగండి, మీరు నన్ను ఏ ప్రశ్నలు అడగకండి, ఆగండి అనేది వాళ్ళ మామయ్య అనేస్తూ ఉంటాడు. అయినా వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక అది చూసి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. మీడియా వాళ్ళని ఎవరు పిలిచారు, అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అవని అయితే అలా చూస్తూ ఉంటుంది.